హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో మనకు అరిథమెటిక్ 3.0కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే మనకు రేషియో ప్రపోర్షన్లో ఒక సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే ఆ సబ్ టాపిక్లో క్వశ్చన్ అనేది ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, మరి ఆ రేషియో ప్రపోర్షన్లో సబ్ టాపిక్ ఏంటంటే కాయిన్స్, ప్రాబ్లమ్స్ అండ్ కాయిన్స్ అంటాం. అంటే నాణ్యముల పైన ప్రశ్నలు అంటాం కదా. ఫస్ట్ జనరల్గా ఆలోచించండి, ఈ కాయిన్స్లో కూడా మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 3 మెథడ్స్ 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మనం దీనిపైన డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అండ్ కాయిన్స్ పైన క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే, దానికంటే ముందు ఒకసారి చూడండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, ఓకేనా, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఈ అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు ఈ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది ఆఫ్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్కి వచ్చేసినట్లయితే మనకి ఎట్లాగో రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది ఆల్రెడీ మనకు ప్రింట్ అవుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన కోర్స్ కూడా లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మన అరిథమెటిక్ 3.0కు సంబంధించి చూసినట్లయితే మన బుక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, ఓకేనా. ఇంకా అప్డేట్ క్వశ్చన్స్ తోటి, అంటే 2025 కంటెంట్ తోటి మనకు బుక్ అనేది మనకు ప్రింట్ చేసి అతి త్వరలో ఇది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అరిథమెటిక్ 3.0 బుక్ అనేవి మార్కెట్లో లేవు. ఎవరైతే అప్డేట్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఓకేనా, ఈ అరిథమెటిక్ 3.0 మేము అప్డేట్ అనేది యూట్యూబ్లో కానీ, తర్వాత వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్లో కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం దేనికోసం డిస్కస్ చేస్తున్నామంటే ప్రాబ్లమ్స్ అండ్ కైండ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ కైండ్స్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, a bag contain 25 paisa, 50 paisa and 1 rupee coins and their sum of rupees 160. Total number of coins is 220. If 1 rupee coins are 3 times to 25 paisa coins, then the total number of 50 paisa coins. SSC CPO 2019లో వచ్చిన క్వశ్చన్. ఒక సంచిలో 25 పైసలు, 50 పైసలు, 1 రూపాయి నాణెములు కలవు. వాటి యొక్క మొత్తం విలువ ఎంత ఇచ్చిండు? 160 ఇచ్చిండు. మొత్తం నాణెముల సంఖ్య 220. ఒకవేళ 1 రూపాయి నాణెములు 25 పైసల నాణెముల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే 50 పైసల నాణెముల సంఖ్య అన్నాడు. క్వశ్చన్ బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి, ఓకేనా. మనం ఇంతకుముందు చూసిన ప్రాబ్లంకు ఈ ప్రాబ్లం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఏమని ఇస్తారంటే 50 పైసా లేదా 1 రూపీ, తర్వాత 25 పైసా కైన్స్ ఇస్తాడు, తర్వాత వాటి యొక్క రేషియో ఇస్తాడు, అమౌంట్ ఇస్తాడు. మరి 50 పైసా, 25 పైసా, 1 రూపీ కైన్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ ఇచ్చింది కొంచెం ఏంటిదంటే డిఫరెంట్ ఇచ్చిండు. ఆ డిఫరెంట్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగా సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం అన్నది మన థాట్. కాబట్టి ఒకసారి చూడండి, ఏమి ఇచ్చినామంటే 1 రూపీ, 50 పైసా, 25 పైసా కైన్స్ ఇచ్చినాం. వాటి యొక్క టోటల్ విలువ ఎంత? 160 అన్నాడు. కానీ ఇంకో ఏమి ఇచ్చిండు? టోటల్ కైన్స్ కలిపితే 220 అన్నాడు. 220 అన్నాడు. కాబట్టి ఇంకొక కండిషన్ ఇచ్చిండు. ఈ 2 కండిషన్లతోటి మనకు ప్రాబ్లం వస్తుందంటే రాదు. ఎందుకంటే టోటల్ అమౌంట్ 160, టోటల్ నెంబర్ ఆఫ్ కైన్స్ 220. ఇక్కడికి వెళ్ళి ఆన్సర్ రాదు. కాకపోతే ఒక కండిషన్ ఇచ్చిండు. ఏమని మెన్షన్ చేసిందంటే 1 రూపీ కైన్స్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ 25 పైసా కైన్స్ అన్నాడు. అంటే 1 రూపాయి నాణెముల సంఖ్య 25 పైసల నాణెముల సంఖ్యకు ఎలా ఉండాలి? 3 రెట్లు ఉండాలి. అట్లా అయితే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది? ఫైండ్ ది నంబర్ ఆఫ్ 50 పైసా కైన్స్ ఇన్ ద బ్యాగ్ అన్నాడు. 50 పైసల నాణెముల సంఖ్య. ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్ మోడల్లో ఎలా సాల్వ్ చేస్తాం, నెక్స్ట్ తర్వాత మనకు అలిగేషన్ మోడల్లో కూడా సాల్వ్ చేస్తాం, త్రూ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేస్తాం, ఇంకా లాజిక్ అనేది ఎలా అప్లై చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ మోడల్ అనుకుంటున్నా కాబట్టి ఆ ఎక్స్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం. మెథడ్ 1 అని రాస్తున్నా చూడండి. మెథడ్ 1 అని గురించి రాస్తున్నాం. ఇది 25 పైసా, ఫస్ట్ 1 రూపీ అనుకోండి, నెక్స్ట్ తర్వాత 50 పైసా కైన్స్, నెక్స్ట్ 25 పైసా కైన్స్. ఇప్పుడు మనకు దేనికి రిలేషన్ ఇచ్చిందంటే చూడండి, 25 పైసా 1 రూపీ అన్నాడు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోండి. మనకు 50 పైసా గురించి ఏం తెలియదు కాబట్టి ఏమనుకుంటామంటే వై అనుకుంటాం. క్లియర్ కదా. కాబట్టి ఇది ఏమనుకుంటున్నామంటే ఇది ఒకవేళ ఎక్స్ ఉంది అనుకోండి, ఎక్స్ మన 1 రూపీ అనేది ఎలా ఉండాలి? 3x అవుతుంది. 3x అవుతుంది. ఇది ఏంటిది? వై అనుకోండి. 50 పైసా కైన్స్. ఇవి కైన్స్ కదా. కైన్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. తర్వాత అమౌంట్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు మొత్తం కలిపినట్లయితే ఏమవుతుందంటే చూడండి, 4x ప్లస్ వై. ఇది కైన్స్ కాబట్టి కైన్స్ గురించి మాట్లాడుతున్నాం. టోటల్ కైన్స్ అంటే 220 ఉన్నాయి.
220 కాయిన్స్. ఓకే, ఇవన్నీ కాయిన్స్ కదా, ఇవన్నీ కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అమౌంట్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి 1 రూపీ ఎన్ని ఉన్నా కూడా మనకు 1 రూపీ ఎన్ని ఉంటే అన్ని రూపీసే. ఒకవేళ 50 పైసా అన్నాం అనుకోండి, 50 పైసా అంటే 1 రూపీలో హాఫ్ కాబట్టి బై 2 చేయాలి. నెక్స్ట్ 1 రూపీకి 25 పైసా ఎన్ని వస్తాయి, 4 వస్తాయి కాబట్టి బై 4. క్లియర్ కదా. 1 రూపీకి 50 పైసా 2 వస్తాయి కాబట్టి బై 2. 1 రూపీకి 25 పైసా కాయిన్స్ 4 వస్తాయి కాబట్టి బై 4. క్లియర్ కదా. కాబట్టి ఏ విధంగా రాస్తాం బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 3x, ఇక్కడికి వెళ్ళి ఇది రాస్తున్నా చూడండి. ఓకేనా, ఇది 3x కాబట్టి 3x అనే రాస్తాం. ప్లస్ ఇది 1 రూపీకి 50 పైసా ఎన్ని వస్తాయి, మనకు 2 వస్తాయి కాబట్టి బై 2 చేసినాం. బై 2 చేసినాం అంటే దీన్ని ఎలా రాస్తున్నాం అంటే 0.5 అని రాస్తున్నాం. ప్లస్ ఇది ఎన్ని వస్తాయి అంటే 4 వస్తాయి కాబట్టి 0.25x. అమౌంట్ ఎంత 160. బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ 0.5 ఉంది. 0.5ని డబుల్ చేస్తే ఏమవుతుంది, y అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంటూ 2 చేస్తున్నాం. ఇంటూ 2 చేసినట్లయితే ఏమైతే అంటే 3 ఇంటూ ఎంత 2 అంటే ఇది 6x. ఈ 0.5కి డబుల్ అంటే ఎంత y. ప్లస్ ఇది ఎంత వచ్చింది 0.5x వచ్చింది. ఈక్వల్ టు డబుల్ చేస్తున్నాం కాబట్టి 320. క్లియర్ కదా. ఇప్పుడు ఇది ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇగో 4x ప్లస్ y ప్లస్ ఓకేనా, మనకి ఈక్వల్టీ కదా. ఇగో ఈక్వల్ టు ఏమి ఇచ్చిందంటే చూడండి, ఈక్వల్ టు 4x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత 220 వచ్చినాం కాబట్టి అదే రాసినాం. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక మైనస్ మైనస్ క్యాన్సిల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇది 6.5 కదా, 6.5 వచ్చింది. ఇక 6.5 వచ్చింది కాబట్టి 6.5లోకి వెళ్ళి 4 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 2.5x వచ్చింది. నెక్స్ట్ ఇది ఎంత 100 వచ్చింది కాబట్టి ఈ పాయింట్ తీసేస్తే 0 రాసినాం. ఓకేనా, 25 1s 25 4s కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. మరి మనకు కావాల్సింది ఏంటిది, ఎక్సా వై అంటే 50 పైసా కాయిన్స్ అన్నాడు. మరి 50 పైసా కాయిన్స్ అంటే మనకు కావాల్సింది ఎక్స్ని తీసుకుపోయి నువ్వు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తావా, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తావా, నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఓకేనా, ఆ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, y వస్తుంది. లేదు సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా అంటే నీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 40 కాబట్టి ఇగో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 4 ఇంటూ ఎక్స్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 220 కాబట్టి ఓకేనా, x అన్నాం కాబట్టి 40 కాబట్టి ఇది 160 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 220 వచ్చింది. మరి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 220లోకి వెళ్ళి 160 తీసేస్తే 60 వచ్చింది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 60 వచ్చింది. ఇది జనరల్గా ఎక్స్ మోడల్లో చేస్తే ఈజీగా వస్తుంది, ఎక్స్ మోడల్లో చేస్తే ఈజీగా వస్తుంది. లేదు నాకు కొంచెం లెంతీ అనిపించింది, లేదా టైం టేకింగ్ ఎక్కువ పట్టింది, ఇంకొక మెథడ్ ఏమైనా ఉందంటే ఆల్టర్నేటివ్ మెథడ్లో ఇంకొకటి కూడా ఉంది. మనం ఏం చేస్తామంటే అలిగేషన్ మోడల్లో సాల్వ్ చేస్తాం. ఇది క్లియర్ కదా. మనకు 1 రూపీ అనేది 25 పైసాకు 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇది x అనుకుంటే 3x క్లియర్. మరి 50 పైసా కాయిన్స్ కు 5కి 25 పైసా 1 రూపీకి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు కాబట్టి y అనుకున్నాం. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 220. ఇదేంటిది కాయిన్స్ గురించి కదా. మన అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తే 1 రూపీకి 50 పైసా 2 వస్తాయి, 1 రూపీకి 25 పైసా 4 వస్తాయి. మరి 4 అంటే 0.25, ఆ 2 వచ్చినాయి అంటే 0.5 కదా. కాబట్టి అదే రాసినాం చూడండి, 3x అంటే 3, నీ దగ్గర 1 రూపీ ఎన్ని ఉంటే అంత అమౌంట్. ఓకేనా, 50 పైసా ఉన్నాయి అనుకోండి బై 2, 25 పైసా అంటే బై 4. కాబట్టి అదే రాసినాం. రాసిన తర్వాత దీన్ని ఏం చేసినాం, ఇంటూ 2 అని చేసినాం. ఇంటూ 2 అని చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో సాల్వ్ చేసినాం. x ఈక్వల్ టు వచ్చింది, ఎక్స్ను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, y వచ్చింది. కాబట్టి క్లియర్, ఇదే కదా. ఇది జనరల్గా ఎక్స్ మోడల్లో చేస్తాం. లేదు నేను ఏం చేస్తాను అంటే అలిగేషన్ మోడల్లో చేరాదంటే అలిగేషన్ మోడల్లో కూడా మనం సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మెథడ్ 2 చూసినట్లయితే మెథడ్ 2 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 1 రూపీ గురించి మాట్లాడదాం. 1 రూపీ 25 పైసా గురించి మాట్లాడదాం. 25 పైసా ఒకవేళ 1 ఉన్నట్లయితే ఇది ఏముంటుంది, 3 ఉంటుంది. కాబట్టి ఇది
కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇదే అమౌంట్ అయితే ఏమవుతుందంటే ఇది 3 రూపీస్ అవుతుంది, ఇది 0.25 అవుతుంది, 0.25 అవుతుంది. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 3 + 1 అంటే 4 కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇగో 4 కాయిన్స్ ఉంటే అమౌంట్ ఎంత వచ్చింది? 3.25. ఇగో ఇది 1 రూపీ 3 ఉన్నాయి కాబట్టి 3 వచ్చింది, 25 పైసా 1 ఉంది కాబట్టి 25 పైసా, అంటే 4 పార్ట్స్ ఈక్వల్ టు 3.25. ఓకేనా, మరి అక్కడ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? మనకు టోటల్ చెక్ చేసినట్లయితే 220 కాయిన్స్ ఉన్నాయి. మరి 4కు 3.25 అయితే మరి 220కి ఎంత? 220కి ఎంత? కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి, 4 1s 4, 4 55 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 55 అయిపోతుంది కదా. ఓకేనా, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 11 × 5 చేసేయండి. 11 × 5 చేసినట్లయితే మీకోసం ఇక్కడ రాస్తున్నా చూడండి, 3.25 × 5 × 11 అని రాస్తున్నాం. ఓకేనా, 5 5s 25 పైన 2, 5 2s 10, 10 + 2 ఎంత? 12 పైన 1, 5 3s 15, 15 + 1 ఎంత అంటే 16 వచ్చింది, 16.25 వచ్చింది. జనరల్గా రాస్తున్నాం. ఇక మనకు మల్టిప్లికేషన్ విత్ 11 చెప్పిన, మల్టిప్లికేషన్ విత్ 11 చెప్పిన, 111 చెప్పిన కాబట్టి ఓకే ఫాస్ట్గా చేయొచ్చు. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తామంటే ఈ 5 అలానే రాస్తాం. 5 + 2 7 వచ్చింది, 2 + 6 8 వచ్చింది, 6 + 1 7 వచ్చింది. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి అమౌంట్ ఎంత వచ్చింది? 78.2. ఓకేనా, మళ్ళొకసారి చూడండి, ఇది 1 వస్తుంది కదా, 178.5. 5 + 2 7, 2 + 6 8, 6 + 1 7, 1. కాబట్టి ఎంత వచ్చింది అమౌంట్? 178.25. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 178.25 వచ్చింది. ఇదంతా దేని గురించి వచ్చింది? 1 రూపీ 25 పైసా, 1 రూపీ 25 పైసా. మరి మనకు కావాల్సింది ఏంటిది? 50 పైసా కాయిన్స్. కాబట్టి ఇప్పుడు అమౌంట్లోకి కన్వర్ట్ చేసినాం. ఈ అమౌంట్లోకి కన్వర్ట్ చేసిందంటే ఒకసారి చూడండి, 178.25 అనేది ఎవరిది? 1 రూపీ + 25 పైసా. ఓకేనా, అమౌంట్లోకి కన్వర్ట్ చేసినాం. అన్ని 160 కాయిన్స్ ఉంటాయి, అన్ని 220 కాయిన్స్ ఉంటాయి. అన్ని 220 కాయిన్స్ 1 రూపీ 25 పైసా ఉంటే ఇలా రాసినాం. మరి అన్ని కూడా 50 పైసా కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఇగో 220 పైసా మొత్తం కూడా 50 పైసా ఉంటే అమౌంట్ ఎంత? /2 కాబట్టి ఎంత రాస్తాం? 110 వచ్చింది. కాబట్టి ఇదే రాసిన చూడండి, ఇదేమో 50 పైసా కాయిన్స్ ఉంటే అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తాం. అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చిందంటే 110 రూపీస్ వచ్చింది. 110 రూపీస్ వచ్చింది కదా. ఇప్పుడు రెండింటిని కలిపితే ఓవరాల్గా మనకి ఎంత ఇచ్చిండు? అమౌంట్ 160 ఇచ్చింది. కాబట్టి 160 అని రాసినాం. ఈ 110కు 160కి డిఫరెన్స్ ఎంత? 50 వచ్చింది. వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 18.25 వచ్చింది. 18.25 వచ్చింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి సాల్వ్ చేస్తాం. ఒక్కసారి చూడండి. ఓకేనా, ఈ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఇక్కడ 2 zeros రాయొచ్చు. 2 zeros రాయొచ్చు. కొంచెం క్యాల్కులేషన్ దగ్గర ఆలోచించండి. ఇదేమో 1825, ఇదేమో 5000. మరి 1825 అంటే ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకేనా, 25 5s 125 కాబట్టి ఎంతలా క్యాన్సిల్ అవుతుంది అంటే ఓకేనా, 3s క్యాన్సిల్ అవుతుంది కదా, 625 625 8s క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అబ్జర్వ్ చేసినట్లయితే ఇక కొంతమందికి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఎంత వచ్చిందంటే చూడండి, 3.25 ఇంటూ తర్వాత 5 × 11 దగ్గర 5 5s 25 పైన 2 వచ్చింది, 5 2s సేమ్ యాజ్ ఇట్ ఈజే కదా. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఎంతలా క్యాన్సిల్ అవుతుందంటే 625 3s, నెక్స్ట్ 625 8s, అంతే కదా. కాబట్టి 8 + 3 అంటే ఎంత వచ్చింది? 11 పార్ట్స్ వచ్చింది. కాబట్టి ఇక 11 పార్ట్స్ ఉంటే 11 పార్ట్స్ ఉంటే ఎంత? 220. 220 అంటే 1 పార్ట్ ఎంత? 20. మరి 3 పార్ట్స్ ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. 3 పార్ట్స్ 1 పార్ట్ 20 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత? 60. క్లియర్ కదా. కాబట్టి ఈ విధంగా చేయండి. అలిగేషన్లో చేసినాం. ఇప్పటి వరకు మనకు ఏంటంటే చూడండి, మన బుక్లో కావాలని నేను 3 మోడల్స్ ఇచ్చినాం. ఓకేనా, ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే ఇంకొక ఎక్స్ట్రా మోడల్. ఆ ఎక్స్ట్రా మోడలే అలిగేషన్ మోడల్. అంటే అలిగేషన్లో కూడా చేయొచ్చు అని చూపడానికి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మెథడ్ 3 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మెథడ్ 3 ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇదేమో 1 రూపీ అనుకోండి, నెక్స్ట్ ఇది 50 పైసా అనుకోండి, నెక్స్ట్ 25 పైసా అనుకున్నట్లయితే
1 రూపీకి 25 పైసా కాయిన్స్ ఎన్ని వస్తాయి 4 వస్తాయి కాబట్టి అదే రాస్తున్నా చూడండి ఇగో 4x మరి 1 రూపీ అనేవి ఎలా ఉండాలి 3 టైమ్స్ అన్నాడు కదా మరికి 4 కి 3 టైమ్స్ ఎంత 12x ఇవన్నీ కాయిన్స్ గురించే అమౌంట్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎలా చేస్తాం మరి 50 పైసాని ఎలా రాయాలి టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి 220 ఈ 220లకి వెళ్ళి 1 రూపీ 25 పైసా తీసేసి ఎవరు వస్తారు 50 పైసా కాబట్టి టోటల్ ఎంత 220 కాబట్టి ఇగో ఈ 220లకి వెళ్ళి ఎవరిని తీసేయాలి 12 ప్లస్ 4 16x ను తీసేయాలి తీసేస్తే ఎవరు వస్తారు 50 పైసా ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి 100 రూపీస్ ఉంది 100 రూపీస్ను ఏబీసీలకు పంచాలి ఈయనకేమో 50 రూపీస్ వచ్చింది ఈయనకేమో 25 రూపీస్ వచ్చింది ఈయనకేమో 35 రూపీస్ వచ్చింది అయితే సికి ఎంత రావాలి అంటే ఎలా సాల్వ్ చేస్తాం బాగా చూడండి ఈ 100 రూపీస్లకి వెళ్ళి వీళ్ళిద్దరిని కలపండి 50 ప్లస్ 35 తీసేయండి తీసేసినట్లయితే 100 మైనస్ 85 అంటే ఏమని చెప్తాం మనం 15 అని చెప్తాం క్లియర్ కదా మరి ఇప్పుడు నీ దగ్గర టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి 220 కాయిన్స్ ఉన్నాయి 220 కాయిన్స్ అందులో 4x ఏమో 25 పైసా నెక్స్ట్ 1 రూపీ ఏమో 12x మరి ఇప్పుడు ఈ 220లకి వెళ్ళి 12 ప్లస్ 4 అంటే 16 తీసేస్తే ఎవరు వస్తారు మనకు రిమైనింగ్ 50 పైసా వస్తారు కాబట్టి ఇగో 220 మైనస్ 16x 220 మైనస్ 16x తీస్తే ఎవరు వస్తారు 55 పైసా వస్తారు ఇవన్నీ దేని గురించి కాయిన్స్ గురించి కాబట్టి ఇప్పుడు అమౌంట్ మాట్లాడండి మరి 1 రూపీ 12 ఉన్నాయి అనుకోండి ఎంత వస్తుంది 12x వస్తుంది క్లియర్ నెక్స్ట్ మరి 50 పైసా అనేది ఓకేనా అమౌంట్ అయినప్పుడు ఏం చేయాలి ఓకేనా ఎన్ని కాయిన్స్ ఉంటే అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తే ఏం చేయాలి బై 2 చేయాలి కాబట్టి ఎంత ఇది 110 మైనస్ 8x తర్వాత 25 పైసా 1 రూపీకి ఎన్ని వస్తాయి 4 అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం నీ దగ్గర 4 కాయిన్స్ ఉన్నాయి అవి 25 పైసా మరి అమౌంట్ ఎంత 1 రూపీ కదా మనం ఏం చేసినావు బై 4 చేసావు బై 4 చేస్తే x వచ్చింది కాబట్టి ఒక్కసారి చూడండి 12x ప్లస్ x 13x 13లకి వెళ్ళి 8 తీసేస్తే ఎంత 5x ప్లస్ 110 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ 160 మరి 5x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 160 మైనస్ 110 అంటే 50 కాబట్టి 5 1s 5 10s వచ్చింది x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది మరి x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చిందంటే మరి మనకు కావాల్సింది 50 పైసా కాయిన్సే కదా ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ చెక్ చేసినట్లయితే x ఈక్వల్ టు 10 కాబట్టి 220 మైనస్ 16 ఇంటూ 10 అంటే 160 కాబట్టి ఎంత వచ్చిందంటే చూడండి 60 వచ్చింది మరి 60 అంటే ఆప్షన్ ఏమొచ్చినాయి చూడండి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ అన్నిటికంటే ఈజీ ఉందా లేదా నువ్వు కాయిన్స్ రాసినావు అమౌంట్ రాసినావు డిఫరెన్స్ ఈక్వల్ టు రెండింటిని కలిపితే ఎంత అమౌంట్ వచ్చింది అక్కడికి వెళ్ళి ఏం చేసినాం x వాల్యూ ఆ x ని తీసుకుపోయి 220లకి వెళ్ళి తీసేస్తే ఏమొస్తుంది మనకు 50 పైసా కాయిన్స్ వస్తుంది ఈ విధంగానన్నా ట్రై చేయండి నువ్వు x మోడల్ చేస్తావా అలిగేషన్ మోడల్ చేస్తావా లేదా లాజిక్ ద్వారా చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉన్నది ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక మెథడ్ ఒక్కసారి చూడండి ఇంకో మెథడ్ చెప్పిన తర్వాత డిస్కస్ చేద్దాం ఓకేనా ఏంటిది ఆ మెథడ్ అంటే త్రూ ఆప్షన్ ద్వారా చేయాలి త్రూ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి లెంతీ మెథడ్ 4 అని రాస్తున్నాం మెథడ్ 4 రాసినట్లయితే ఏ విధంగా వస్తుంది ఓకేనా బాగా ఆలోచించండి ఇక్కడ 50 పైసా అన్నాడు ఓకేనా మనకు తెలవాల్సింది ఏంటంటే 3:1 అన్నాడు 3:1 అంటే మీనింగ్ ఏంటిది మనకు 220లకి వెళ్ళి అది తీసేసినట్లయితే దేంతో డివిజిబుల్ అవ్వాలి 4 తోటి డివిజిబుల్ అవ్వాలి అవునా కదా ఓకే ఒకసారి చూడండి 3:1 అన్నాను కాబట్టి ఇది 4 తోటి డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ విధంగా చేస్తాం ఫస్ట్ ఆప్షన్ ఇది 220లకి వెళ్ళి 50 తీసేస్తే ఎంత వస్తుంది 170 వస్తుంది అసలు 170 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుందా కాదు ఓకేనా క్లియర్ నెక్స్ట్ 60 అన్నాం 220లకి వెళ్ళి 60 తీసినాం అనుకోండి 160 క్లియర్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరిగింది క్లియర్ కదా నెక్స్ట్ తర్వాత ఇక్కడ 70 అన్నాం కాబట్టి 70 అంటే 220లకి వెళ్ళి 70 తీసేస్తే 150 మరి 150 క్యాన్సిల్ అవుతుందా 150 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం ఓకే ఇది కూడా కాదు మరి 80 అంటే 220లకి వెళ్ళి 80 తీసేస్తే 140 మరి 140 డివిజిబుల్ అవుతుంది కదా కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి డివిజిబుల్ అవుతుంది కాబట్టి నువ్వు చూడంగానే 2
తీసేస్తాం కాబట్టి ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, రెండింటిని చేసే కంటే ముందు మనం ఫస్ట్ ఇక 60 తెలిసింది కాబట్టి 60 చేస్తున్నాం. క్లియర్గా ఒకసారి చూడండి, 220 అన్నాం కాబట్టి 220 మైనస్ 60 అంటే ఎంత వచ్చింది, 160 వచ్చింది. ఇది ఎలా ఉండాలి చెప్పండి, 3:1 ఉండాలి. అంటే 4 పార్ట్స్ 160 అయితే 1 పార్ట్ ఎంత 40 ఉండాలి. నెక్స్ట్ 3 పార్ట్స్ ఎంత ఉండాలి, 120 ఉండాలి. క్లియర్ కదా. మరి ఇది వచ్చిందా రాందా ఇంకా చెక్ చేయాలి. ఓకేనా. టోటల్ అమౌంట్ ఎంత రావాలి మనకు, 160 రూపీస్ రావాలి. ఓకేనా. కాయిన్స్ అంటేనేమో 220, టోటల్ అమౌంట్ ఎంత రావాలి, 160 రావాలి. కాబట్టి ఇక 1 రూపీ 120 ఉన్నాయి కాబట్టి 120 రాసినాం ప్లస్ ఓకేనా 50 పైసా 60 అనుకున్నాం కదా. ఓకేనా. కాబట్టి ఎంత 60 కాయిన్స్ ఉన్నాయి, అది మొత్తం 50 పైసా కాయిన్స్. మరి అమౌంట్ ఎంత బై 2 చేస్తే 30 వచ్చింది. ఇగో 30 వచ్చింది. నెక్స్ట్ 25 పైసా కాయిన్స్ నీ దగ్గర 40 ఉన్నాయి. మరి 1 రూపీకి 4 వస్తాయంటే మరి 40 అంటే ఎన్ని రూపీస్, బై 4 చేస్తే 10 కాబట్టి మొత్తం అమౌంట్ కలిపితే 160 రూపీస్ అనేది రావడం జరిగింది. అంటే నువ్వు తీసుకున్న 60 అనేది కరెక్టే కదా. నువ్వు కాయిన్స్ చెక్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం అమౌంట్ అనేది చెక్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 220. ఈ 220లోకి ఏదైతే నెంబర్ తీసేస్తామో మిగిలిన ఏదైతే నెంబర్ ఉందో అది దేంతో డివిజిబుల్ కావాలి, 4 తోటి. ఎందుకు డివిజిబుల్ కావాలి, 3:1 అన్నాం కదా. 3:1 అంటే 4 కాబట్టి ఆ విధంగా చేసినాం. ఒక్కసారి చూడండి, 220లోకి 60 తీసేస్తే ఎంత, 160 కాయిన్స్ ఉన్నాయి. ఆ 160 కాయిన్స్ ఎవరి, 1 రూపీ 25 పైసా. మరి ఎలా రాయాలి, 3:1 అంటే 4 పార్ట్స్ 160 అయితే 1 పార్ట్ 40, మరి 3 పార్ట్స్ ఎంత 120. ఇప్పుడు కాయిన్స్ ఓకే, మరి అమౌంట్ కూడా ఈక్వల్ రావాలి కదా. కాబట్టి అమౌంట్ ఈక్వల్ రావాలంటే నీ దగ్గర 120 కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ అంటే అమౌంట్ ఎంత 120. 40 కాయిన్స్ నీ దగ్గర 25 పైసా ఉన్నాయి. మరి 1 రూపీకి 4 అయినప్పుడు 40కి ఎంత, బై 4 చేస్తే 10 రూపీస్ అవుతుంది. నీ దగ్గర 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. మరి 1 రూపీకి 2 వచ్చినప్పుడు మరి 60 కాయిన్స్ అన్నాం, అమౌంట్ ఎంత, బై 30. కాబట్టి మొత్తం కలిపితే ఎంత, 160. ఈ విధంగా త్రూ ఆప్షన్ ద్వారా చెక్ చేస్తే హ్యాపీయే. ఒకవేళ మనం అన్నిట్లలో చెక్ చేసుకుంటూ వచ్చే టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ 3 అనేది ఇంపార్టెంట్. మెథడ్ 3లోకి వెళ్ళి ఇక 12x 4x తీసేసినాం అనుకోండి, 220లోకి వెళ్ళి వచ్చేది ఎవరు, 50 పైసా కాయిన్స్. క్లియర్ కదా. కాబట్టి ఆ విధంగా x=10 చేస్తే మనకు వచ్చింది ఎంత, 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి. క్లియర్. సెకండ్ మోడల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ సెకండ్ మోడల్ నేను బుక్లో ఎందుకు రాయలేదంటే కూడా ఆల్రెడీ 3 మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇక మెథడ్ 4 ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా మనం ఆన్లైన్ క్లాసులు అయితే చెప్పినాం కాబట్టి అక్కడ మాత్రం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే చూడండి, మనకు 3:1 అన్నాడు. 3:1 అనేది దేని గురించి, 1 రూపీ 25 పైసా అంటే 4 పార్ట్సే కదా. అంటే నీ దగ్గర 4 కాయిన్స్ ఉంటే అమౌంట్ ఎంత, ఇదేమో 3 రూపీస్, ఇదేమో 0.25 అంటే 3.25. 4 కాయిన్స్ ఉంటే మరి అలాంటిది ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 220. మరి 220 కాయిన్స్ ఉంటే 178.25. క్లియర్. మరి ఇప్పుడు ఇదెంత, 1 రూపీ 25 పైసా టోటల్లే అనుకున్నాం. మరి ఒకవేళ 50 పైసా కూడా టోటల్ 220 ఉంటే అమౌంట్ ఎంత, 110. ఓకేనా. ఇది 110, ఇది 178.25. టోటల్ అమౌంట్ 160 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 + 3 అంటే 11 వచ్చింది. 11 పార్ట్స్ ఈక్వల్ 228 ఎంత, 1 పార్ట్ 20 వచ్చింది. మరి 3 పార్ట్స్ ఎంత, 60. ఇక ఎక్స్ మోడల్లో చేయాల్సిందే. ఓకేనా. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మహా అయితే మీరు ఏం చేస్తారంటే త్రూ ఆప్షన్ ద్వారా చెక్ చేస్తారు కావచ్చు, లేదు అంటే ఈ మోడల్లో చెక్ చేస్తారు కావచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్ మోడల్లో చేస్తే ఈ విధంగా చేస్తారు కావచ్చు. ఎందుకు ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఇన్ని రకాలుగా చెప్తున్నామంటే మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని థాట్ రావాలి. ఆ థాట్ ఎప్పుడైతే నీకు వస్తుందో 50% సొల్యూషన్ అనేది అయిపోతుంది. అందుకోసమే ఒక్కొక్క క్వశ్చన్కు ఎన్ని రకాలుగా ఆలోచించాలనేది నీ పైన డిపెండ్ అనేది. ఎందుకంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత స్పీడ్ వస్తుంది. ఓకేనా, అంత అక్యురేసీ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎలా చేయాలి
ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకోండి, లాజిక్ అయితే లాజిక్ నేర్చుకోండి, లేదా ఈ విధంగా చేసినట్లయితే త్రూ ఆప్షన్ ద్వారా చేస్తే ఆప్షన్ ద్వారా చేయండి. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా నువ్వు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, నువ్వు దేనికన్నా ప్రిపేర్ కావండి. ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి స్టార్ట్ చేస్తే కింద విఆర్ఏకు చెక్ చేసుకోండి. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది. ఖచ్చితంగా మ్యాథ్స్ను నువ్వు తప్పించుకొని పోలేవు. నువ్వు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ తప్పించుకోవడానికి బైపీసీ సిఈసి తీసుకోవడానికి ఆప్షన్ ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్ ఉండదు. ఆప్షన్ తీసుకుంటే జాబ్ మిస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకోవాలి? బేసిక్ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేస్తే అడ్వాన్స్ లెవెల్కి నేర్చుకోవాలి. అంతేకాని డైరెక్ట్ షార్ట్ కట్ నేర్చుకుంటా అంటే ఎప్పుడు కూడా నువ్వు సక్సెస్ కావు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉండాలి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా నేర్చుకోండి. సేమ్ ఒక ప్రాబ్లం ఇస్తాం, ఆ ప్రాబ్లం అనేది ఇగో ఈ మోడల్లో చేస్తా, ఎందుకంటే అది కావాలని కొంచెం నెంబర్ పెద్దది ఇచ్చిండు కాబట్టి ఇక ఒక మెథడ్ చేస్తా. నువ్వు ఎన్ని మెథడ్లో చేసినా ఆన్సర్ వస్తుంది, కాకపోతే అది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ఒక మెథడ్లో చెప్తున్నాం. ఓకేనా? ఆ క్వశ్చన్ ఏంటిదో ఒకసారి చెక్ చేసినట్లయితే, ఏ బ్యాగ్ కంటైన్ 97 coins of 1 rupee 50 paisa and 25 paisa coins. The total amount in bag 47 rupees 50 paisa. What is the number of 1 rupee coins if it is known that number of 25 paisa coins in అన్నాడు. ఓకేనా? 116.66% మోర్ దెన్ దట్ ఆఫ్ 1 rupee కాయిన్స్ అన్నాడు. ఒక సంచిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణెములు కలవు. వాటి మొత్తం విలువ 47 రూపాయల 50 పైసలు మరియు నాణెముల సంఖ్య 97. 25 పైసల నాణెముల సంఖ్య 1 రూపాయి నాణెముల సంఖ్య కంటే 116.66% ఎక్కువ అయితే 1 రూపాయి నాణెముల సంఖ్య అన్నాడు. ఫైండ్ ది నంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ ఇన్ ద బ్యాగ్. ఓకేనా? ఓకేనా? ఇంకొక కండిషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చిందంటే చూడండి, 25 పైసా కాయిన్స్ ఈస్ 116.66% మోర్ దెన్ 1 rupee కాయిన్స్ అన్నాడు. ఇదొక కీ పాయింట్ పట్టుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లం అయితే ఏదైతే సాల్వ్ చేసినామో ఇప్పుడు దానికే రిలేటెడ్గా అడిగింది, కానీ పెద్ద ఏమని అడిగిందా? ఏం అడగలేదు. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. నీకు ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే 116.66 అంటే మీనింగ్ ఎలా రాస్తామంటే చూడండి, దీన్ని 66 అంటే ఎంత? 116 2/3% అని రాయొచ్చు. అంటే ఇక 3 into 11. ఓకేనా? 3 into 100 300. 16 3s are 48 ప్లస్ 2 అంటే 350 అని రాస్తున్నాం. ఇక 350/3 అని రాస్తున్నాం. పర్సెంటేజ్ తీయాలంటే ఏం రాస్తాం? 1/100 కాబట్టి 0 0 క్యాన్సల్. 5 2s 5 7s అంటే ఎంత వచ్చిందంటే 7/6 వచ్చింది. నేను ఇలా చేయను, ఎక్స్పాండ్ చేస్తా అంటే కూడా చేసుకోండి. 100%, 16 2/3%. 100% అంటే 1, తర్వాత 16 2/3 అంటే ఎంత? 1/6. 6 + 1 7 కాబట్టి 7/6. నువ్వు ఎలా సాల్వ్ చేసినా కూడా ఎంత వచ్చింది మనకు? 7/6 వచ్చింది. మీకు ఆల్రెడీ పర్సంటేజ్లో చెప్పిన నేను 1/2 నుంచి స్టార్ట్ చేస్తే 1/20 వరకు అందరు చెప్తారు, కానీ నేను అడిగింది 1/8, 3/8, 5/8, 7/8. ఓకేనా? తర్వాత 1/6 చెప్తారు కాబట్టి 5/6 కూడా చెప్పాలి కదా. 1/7 అందరు చెప్తారు, మీరు 2/7, 3/7, 4/7, 5/7, 6/7 వరకు కూడా నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఇవన్నీ క్లాస్ రూమ్లోనే మీకు అనిపిస్తా, క్లాస్ రూమ్లోనే నేర్పిస్తాం. అంతేకాని అందరు చెప్పినట్టు 1/2, 1/20 వరకు ప్రతి ఒక్కరు బట్టి పడతారు. బట్టి పడితే అక్కడి వరకే గుర్తుంటుంది. ఓకేనా? ఎగ్జామ్కి వచ్చేసరికి ఆ టెన్షన్లో అన్ని మర్చిపోతావు. కాబట్టి ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఏమిస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? ఒకసారి చూడండి, ఇదేమో 1 rupee అనుకోండి, 50 పైసా, నెక్స్ట్ 25 పైసా. ఇప్పుడు కాయిన్స్లోకి మాట్లాడదాం. ఇగో కాయిన్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా? చూడండి ఏమన్నాడు? 7/6 మోర్ అన్నాడు. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 6కు 7 కలిపితే 13. అంటే 1 rupee ఏమో 6 ఉన్నట్లయితే 25 పైసా ఏముండాలి? 13 ఉండాలి. కాబట్టి ఇక 1 rupee ఎంత ఉన్నాయంటే 6x అనుకున్నాం. నెక్స్ట్ ఇదేమో 13x అనుకున్నాం, 13x అనుకున్నాం. టోటల్ కాయిన్స్ చూసినట్లయితే 97 కాబట్టి ఇగో 97లోకి వెళ్ళి తీసేస్తున్నా. 97లోకి వెళ్ళి ఎంత తీస్తున్నా అంటే 19x తీస్తున్నా. ఇప్పుడు అమౌంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. నీ దగ్గర 1 rupee 6 ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా రాయాలి?
6x రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను చేస్తే పాయింట్లలో వస్తుంది కాబట్టి దీన్ని పాయింట్లలో రాయకుండా ఇలా రాస్తున్నా చూడండి 97 19x/2 అని రాస్తున్నాం ప్లస్ ఇది నేను రాస్తున్నాం 13x/4 అని రాస్తున్నాం ఇక మొత్తం కలిపితే ఇప్పుడు అమౌంట్లోకి కన్వర్ట్ చేయాలి మరి అమౌంట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎంత వచ్చింది 47 రూపీస్ 50 పైసా 47 రూపీస్ 50 పైసా క్లియర్ కదా ఇక్కడ ఏం లేకుంటే 1 ఉన్నట్టే కాబట్టి 1 2 4 LCM హైయెస్ట్ నెంబర్ ఎంత 4 కాబట్టి అదే రాస్తున్నాం 4 × 6 అంటే 24x ప్లస్ 4ను 2తో డివైడ్ చేస్తే 2 వచ్చింది కాబట్టి 2 × 97 అంటే ఓకేనా 4 జా 194 వచ్చింది మైనస్ 19 2 జా 38x ప్లస్ ఇది ఎంత రాస్తున్నాం 13x ఈజ్ ఈక్వల్ టు 4 నాటి తీసుకెళ్తున్నాం కాబట్టి ఓకేనా 47.5 × 4 అని రాస్తున్నాం క్లియర్ కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే చూడండి ఇది 24x ఇది 13x మైనస్ 38 ఇది 13 కాబట్టి 24కు 13 కలిపితే ఎంత వచ్చిందంటే 37x మైనస్ 38x ప్లస్ 194 ఈక్వల్ టు ఓకేనా 47.4 అంటే ఎలా రాస్తామంటే డబుల్ చేయండి ఓకేనా 47కు డబుల్ ఎంత అంటే 94కు డబుల్ అయితే ఎంత 188 వచ్చింది మరి 0.5కి డబుల్ 1కు డబుల్ 2 కాబట్టి ఎంత వచ్చిందంటే +2 కలిపితే 190 వచ్చింది ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే చూడండి 190 ఓకేనా 37లోకి వెళ్ళి 38 తీసేస్తే -6 ఈ 194 అటు వెళ్తే మైనస్ కాబట్టి -4 వచ్చింది ఇగో x మైనస్ క్యాన్సిల్ కాబట్టి x is equal to 4 వచ్చింది మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే చూడండి ఓకేనా 1 రూపీ కాయిన్ అన్నాడు కాబట్టి 1 రూపీ కాయిన్ అంటే 6x కాబట్టి మరి 6 × 4 అంటే ఎంత వచ్చింది 24 అనేది రావడం జరిగింది 1 రూపీ is equal to ఎంత వచ్చింది 24 మరి 24 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి నీకు ఇక్కడ వాల్యూ తెలవాలి 116.6 అంటే ఆల్రెడీ ఈ వాల్యూస్ అన్ని మీకు పర్సెంటేజ్ టాపిక్లో స్టార్టింగే మన అరిథమెటిక్ 3.0లో మొత్తం క్లియర్ కట్గా రాసినాం ఓకేనా ఇంటూ ఎలా చేయాలి ఇగో ఇంటూ ఎలా చేయాలి ఎక్స్పాండ్ అనేది ఎలా చేయాలనేది మీకు స్టార్టింగ్లోనే అవన్నీ నేర్పించిన కాబట్టి నువ్వు చూడంగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలని చేస్తావు క్లియర్ కదా ఇక్కడికి వచ్చినాక ఏమన్నాడు ఇక్కడ కాయిన్స్ గురించి మాట్లాడిండు 1 రూపీ కాయిన్స్ కంటే 25 పైసా కాయిన్స్ ఎన్ని ఎక్కువ ఉండాలి 116.66 మోర్ దాన్ 1 రూపీ కాయిన్స్ అని మెన్షన్ చేసిండు కాబట్టి 1 రూపీ 6 ఉన్నట్లయితే మరి 6కు 7 కలిపితే 13 కదా 13 అనేది 25 పైసా కాయిన్స్ మరి ఇప్పుడు టోటల్ 97 ఉన్నాయి కాబట్టి 97లోకి వెళ్ళి 19 తీసేస్తే 50 పైసా కాయిన్స్ వస్తాయి మరి 1 రూపీకి 1 రూపీ కాయిన్స్ అనేది టోటల్ అమౌంట్ అనేది 1 వస్తుంది కాబట్టి ఓకేనా 1 రూపీ అంటే 50 పైసా 2 వస్తాయి కాబట్టి బై 2 25 పైసా ఎన్ని వస్తాయి బై 4 కాబట్టి అక్కడికి వెళ్ళి సాల్వ్ చేస్తే x is equal to వాల్యూ వచ్చింది కదా x is equal to 4 వచ్చిందంటే మనం అడిగింది 6x కాబట్టి 6x is equal to ఎంత వచ్చింది 24 అనేది రావడం జరిగింది ఈ విధంగా సాల్వ్ చేయండి అంతేకాని చిన్న క్వశ్చన్లు చేయొద్దు మొన్న 2024 SSC CGLలో డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది దాంట్లో కూడా కాయిన్స్ పైన క్వశ్చన్ అడిగింది తర్వాత ఏపీ తెలంగాణ SI కానిస్టేబుల్లో కాయిన్స్ పైన క్వశ్చన్ అడుగుతుండు కాబట్టి ఖచ్చితంగా ఈ కాయిన్స్ పైన ఎలా సాల్వ్ చేయాలి నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో ఆ కాయిన్స్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోండి ఓకేనా అంతేకాని చిన్న క్వశ్చన్స్ చేసి నాకు వచ్చిందన్న భ్రమలో కాదు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తావు అన్నది మన అరిథమెటిక్ 3.0 బుక్ చూస్తే మీకు తెలుస్తుంది నువ్వు ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు 2025 కంటెంట్తో వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం క్వశ్చన్స్ అనేది డెప్త్నెస్ అనేది పెంచిన కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ బుక్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే నువ్వు మ్యాథ్స్లో ఆల్మోస్ట్ ఆల్ టాప్ 10లో ఉంటావు నువ్వు ఒకవేళ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నావు అనుకోండి ఆ బుక్లో నువ్వు మొత్తం చేసినావు అనుకోండి ఒక 2-3 సార్లు రివిజన్ చేస్తే ఓకేనా మిగతా వాళ్ళు చేయని క్వశ్చన్లు నువ్వు చేస్తావు కాబట్టి టాప్ 10లో ఉండడం జరుగుతుంది ఇక ఎస్ఎస్సి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ దాంట్లోనే ఉన్నాయి ఇక నువ్వు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఈ క్వశ్చన్ చేస్తే రైల్వేలో బైక్ కొడతావు ఇప్పుడు NTPC ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా NTPC ఎగ్జామ్ చూడండి అన్ని
సింగిల్ లైన్ క్వశ్చన్లు 2 లైన్ క్వశ్చన్ అడగండి ఒకసారి ఓకేనా ఈజీగా ఇస్తుండు ఎందుకంటే ఇది CBT1 కదా ఇక CBT2లో కొంచెం టఫ్నెస్ అనేది ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం కొడతారు ఓకేనా అందుకోసమే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి మీ అందరి కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి ఓకేనా ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో ఓకేనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా అత్యంత సులభ పద్ధతిలో అత్యద్భుతమైన షార్ట్ కట్ ట్రిక్స్ ప్లస్ ప్రొసీజర్ మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా నీకు ప్రాసెస్ షార్ట్ కట్స్ ఆప్షన్ ద్వారా ఎవరు కూడా అన్ని చెప్పరు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటారో కావాలని చెప్పరో నాకు తెలియదు కానీ మన దగ్గర మాత్రం నువ్వు ఒక్కసారి నేర్చుకో అదే ఫైనల్గా మళ్ళీ అంతేకాని నేను ఈ దానికి ప్రిపేర్ అవుతున్నా దీనికి ప్రిపేర్ అవుతున్నా కాదు నువ్వు ఒక్కసారి ప్రిపేర్ అయితే అన్నిటికీ చూసుకోవాలి ఓకేనా ఆన్లైన్ క్లాసులు కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మహేందర్ అగర్వాల్ ఓకేనా బ్రెయిన్ సింబల్తో ఉంటుంది మీకు ఏదైతే కోర్స్ కావాలో ఆ కోర్స్ అనేది పర్చేజ్ చేయండి ఓకేనా ఇక ఆఫ్లైన్కి వచ్చేసినట్లయితే మనకు ఆల్రెడీ దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 ఓకేనా బిసైడ్ CMR షాపింగ్ మాల్ ఉంటుంది ఓకేనా ఆ షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్ ఓకేనా నెంబర్ చెక్ చేసినట్లయితే 9663090998 కు మీ యొక్క ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 2025-2026లో గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్నారో ఎస్పెషల్లీ SSC CGL CPO CHSL CDS కూడా ఉన్నది నెక్స్ట్ తర్వాత SI కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓకేనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అక్కడ మనకు సెప్టెంబర్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏపీలో FRO తర్వాత FBO రావడం జరుగుతుంది కాబట్టి ఇక తెలంగాణలో FBO ఉంది కాబట్టి ఓకేనా ఫారెస్ట్ సంబంధించినది నెక్స్ట్ ఇక రైల్వే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉంది గ్రూప్ డి ఎందుకంటే NTPC జరుగుతుంది కదా ఓకేనా కాబట్టి ఈ రైల్వేకి సంబంధించింది నువ్వు 2025-2026లో జాబ్ ఖచ్చితంగా కొట్టాలనుకున్న వాళ్ళు ఓకేనా ఈ మన మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్లో వచ్చి జాయిన్ అవ్వండి